చూసారా లేక్ సుపీరియర్ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా లేక్ సుపీరియర్ అని ఇది చాలా ఐ మీన్ ఒంటారియో ఈ పెద్ద స్టేట్ మొత్తానికి కవర్ అయి ఉండిద్ది అనమాట. ఫ్రెష్ వాటర్ లేక్ చాలా వరల్డ్ లోనే చాలా బిగ్గెస్ట్ లేక్ అనమాట. మొత్తం ఒంటారియో మొత్తం మిచిగన్ అటువైపు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఒంటారియో వరకు అదే అమెరికా మిచిగన్ నుంచి స్టార్ట్ అయ్యి కెనడాలో ఒంటారియో స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయి ఉండిద్ది అనమాట. చాలా పెద్ద లేక్ అనమాట. హలో హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. ఐ am also superb. సో దిస్ ఈజ్ మై లాస్ట్ రైడ్ అనమాట ఈ కంపెనీతో. లాస్ట్ వీకే నోటీస్ ఇచ్చాను. సో ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ ఈజ్ ద ఫైనల్ వీక్. యా అదే న్యూయార్క్ టు మళ్ళీ బ్యాక్ వచ్చా కదా. వచ్చిన తర్వాత 4-5 days వర్క్ లేదు. అప్పుడు కరెక్ట్గా వచ్చే ముందే నోటీస్ ఇచ్చాను. యా ద రీజన్ వచ్చేసి ఏం లేదు, వర్క్ స్లో అయిపోయింది. ఐ మీన్ అండ్ డిస్పాచ్ వాళ్ళు ప్రాపర్గా లేరనమాట. మోస్ట్ కొన్ని డేస్ వేస్ట్ అయిపోతున్నాయి మనకి షెడ్యూలింగ్ ప్రాపర్గా చేయట్లేదు. సో ఊరికనే వేస్ట్ అయిపోతున్నాయి డేస్. అందుకని లుకింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నా. అండ్ యా అందుకని లేట్ అయింది వీడియోస్ కొన్ని మధ్యలో. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఉన్నది స్టేట్ ఒంటారియోలో అనమాట. ఈ ట్రిప్ మనం యూఎస్ఏ వెళ్ళట్లేదు, ఓన్లీ ఒంటారియోలోనే వర్క్ చేస్తున్నాం. అండ్ ఇది నేను ఉండే స్టేట్ అనమాట ఒంటారియో అనేది. లండన్లో నిన్న యాక్చువల్లీ పికప్ చేసుకున్నాను లోడ్ని. సో నిన్న అంతా బిజీగా ఉండి లోడ్ అంతా హడావిడిలో తీయలేదు వీడియో. సో యా ఇప్పుడు ప్రజెంట్ అయితే సాల్ట్ మేరీ అని ఇది ఒంటారియోలో ఆ లొకేషన్ దగ్గర ఉన్నా అనమాట. అక్కడి నుంచి థండర్ బే వెళ్ళే రూట్ అనమాట ఇది. యా స్లోలీ ఫాల్ కలర్స్ వస్తున్నాయి. ఐ మీన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు, ఇంకా సెప్టెంబర్ 3rd వీకే కదా. సో ఇంకా బెటర్ అవుతూ ఉంటాయి. అక్టోబర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాల్ కలర్స్ అనేది ఆటమ్ అంటారు. ఆటమ్ కలర్స్ అనేది ఫుల్గా గ్రీన్ నుంచి ఎల్లోయిష్గా అండ్ రెడ్ కైండ్ ఆఫ్ ఆ కలర్లో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇంకా వ్యూస్ అన్నీ చూస్తూ ఉండొచ్చు. ఈ వీడియోలో కూడా కొంచెం ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది కొన్ని చోట్ల, బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. యా అండ్ యా ఇప్పుడు నేను పిక్ చేసుకుంది లండన్ ఒంటారియోలో నుంచి. మనం వెళ్ళబోయే లొకేషన్ ఆల్బర్టా ఎడ్మంటన్లో అనమాట. ఆ స్టేట్లోకి వెళ్తున్నాం. సో ఒక 2-3 స్టేట్స్ దాటి వెళ్ళాలి ఆ ప్లేస్కి. ఆల్మోస్ట్ 3800 kilometers మొత్తం డిస్టెన్స్ వచ్చేసి. 4 days పట్టిద్ది. 5th day రోజున డెలివరీ. ట్యూస్డే అయిపోయిన తర్వాత మా ఓనర్ గారు ఫేవర్ అడిగాడు. అదే వీళ్ళు బేస్ వచ్చేసి కంపెనీది ఆల్బర్టాలో ఎడ్మంటన్లో ఉందన్నమాట. సో అక్కడ ట్రక్ని వదిలేసి వచ్చే అన్నాడు. మా ఓనర్ గారు చాలా మంచోడు. ఐ మీన్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. ఐ మీన్ చాలా కేరింగ్గా, ఐ మీన్ ఇన్ కేస్ హాలిడే కావాలన్నా ఏది కావాలన్నా మనకి ప్రాపర్గా సెట్ అయ్యేట్టు చేస్తాడు. వెరీ గుడ్ పర్సన్. అసలు నేను వేరే బిజినెస్ ఐడియా కానీ ఏమన్నా సైడ్ ఏమైనా ఉన్నా కానీ ఐ మీన్ ఇది వర్క్ చేయాలనుకుంటున్నానని అడిగాడు. వెరీ గుడ్ పర్సన్. సరే ఒక చిన్న ఫేవర్ అడిగాడు, వెళ్ళి అక్కడ ట్రక్ వదిలేసి నీకు రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఫ్లైట్ బుక్ చేస్తాను అన్నాడు. సర్లే మనం సరదాగా వెళ్ళి వర్క్ ఉండాలి కదా, మనకి వెళ్ళి డ్రాప్ చేసి వద్దాం, అలాగాడే బుక్ చేస్తున్నాడు కదా ఫ్లైట్ అన్నాడు. సరే వెళ్ళి చిల్లై వద్దాం ప్లాన్ అనుకున్నాను. బట్ యా జాబ్ది ఇంకోటి ఆపర్చునిటీ మళ్ళీ త్వరగా వచ్చేయాలి. మోస్ట్లీ చిల్ అవ్వడానికి అంత టైం ఉండదు. బ్యాక్ వచ్చి మళ్ళీ వర్క్ చూసుకోవాలి ఏదో ఒకటి. ఇంకా వేరే కంపెనీకి అప్లై చేశాను. వాటికి సంబంధించిన ఓరియంటేషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. డ్రైవ్ టెస్ట్లని అన్నీ కొన్ని ప్రాసెస్ ఉండిద్ది. సో ఆ ప్రాసెస్లో బిజీ ఉంది కొంచెం, షెడ్యూల్ కొంచెం టైట్గా. సో ఇన్ కేస్ ఉంటే కనుక చూపిస్తా. ఇన్ కేస్ తిరగటానికి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే కనుక, ఆర్ ఎల్స్
చూడాలి. కొంచెం టైట్ షెడ్యూల్ అనమాట ఇది, ఈ 2 weeks, నెక్స్ట్ కమింగ్ 2 weeks. అండ్ ఈ రూట్ వచ్చేసి మొత్తం సింగిల్ వే అనమాట, డబుల్ రూట్లో ట్రిపుల్ రూట్లో అలా ఉండదు. సో ఈ రూట్ మీద నైట్ టైమ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో గ్యాస్ స్టేషన్స్ ఇవి కూడా నైట్ 10-11 తర్వాత పెద్ద పెద్ద గ్యాస్ స్టేషన్స్ అయితే మేజర్ అయితే ఉంటాయి. బట్ లోకల్ చిన్న చిన్న ఇంటర్ బిట్వీన్ ద సిటీస్ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ చాలా వరకు చాలా క్లోజ్ ఉంటాయి అన్నమాట. సో నైట్ టైం ట్రావెల్ ఈ రూట్స్లో కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంత ఫుల్ షాప్స్ కూడా, ఐ మీన్ గ్రోసరీ స్టోర్స్ కూడా ఇవి కూడా నైట్ పూట ఎక్కడైనా ఆగి ఫుడ్ కోసం కానీ ఆగదామని ఏమి ఉండవు ఈ రూట్లో. సో నైట్ ట్రావెల్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ రూట్లో. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ థర్స్డే సినిమా చూసి తర్వాత రోజు స్టార్ట్ అయ్యాను. మిరాయి మూవీ చూశాను. ఇట్స్ నైస్, ఐ లైక్ ఇట్. మైథలాజికల్ ఎలిమెంట్స్ని పెట్టి విఎఫ్ఎక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఉన్న బడ్జెట్కి ఆ సినిమా చాలా బాగా తీశారు. కార్తిక్ ఘట్టమనేని ఈస్ ద డైరెక్టర్ అండ్ తేజ సజ్జా ఈస్ ద హీరో. ఇట్స్ అ నైస్ మూవీ, జస్ట్ గో అండ్ వాచ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లైక్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. వర్త్ ద టికెట్ అనమాట. సో వై సో మచ్ హేట్ ఆన్ మన భారతీయుల మీద? సో మచ్ హేట్, ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ చూసినా సో మచ్ హేట్ అనమాట మన భారతీయుల మీద. ఎస్పెషల్లీ ఈ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అమెరికాలో అయినా, కెనడాలో అయినా, ఆస్ట్రేలియా అయినా, ఫిన్లాండ్లో అయినా, ఐ మీన్ యూరోప్ కంట్రీస్లో అయినా, ఆర్ మేబీ ఐర్లాండ్లో అయినా, ఎక్కడైనా, ఆస్ట్రేలియాలో, ఎనీ కంట్రీ, న్యూజిలాండ్, ఏ కంట్రీ తీసుకున్నా మన భారతీయుల మీద భయంకరమైన హేట్ ఈ కపుల్ ఆఫ్ లాస్ట్ ఒక 6 months అలా నుంచి భయంకరంగా ఉంటుంది. ఎందుకని అంత భయంకరమైన హేట్ ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్? ఇది తెలియాలంటే దేవరా సినిమాలో లాగా ప్రకాష్ రాజ్ చెప్పినట్టు ఇది పెద్ద కథ స్వామి, చాలా పెద్ద కథ స్వామి అన్నట్టు చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ అండ్ చాలా పరిస్థితులు, డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఇవన్నీ కలిపి మన ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ మీద ఇంత ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో విల్ గో ఈచ్ రీజన్ 1 by 1 అనమాట. సో బిఫోర్ ఈ టాపిక్లో వెళ్ళే ముందు, ఎవరైతే ఇండియా వదిలిపెట్టి బయట దేశాల్లో ఉంటున్నారో ఎన్ఆర్ఐస్ అందరూ, డజంట్ మ్యాటర్ స్టూడెంట్ ప్రొఫెషన్లో ఉన్న, వర్క్ పర్మిట్లో ఉన్న, ఐ మీన్ పిఆర్ పొజిషన్లో ఉన్న, ఐ మీన్ ఏ జాబ్ చేస్తున్నా, ఏ ఇయర్లో ఉన్న, డజంట్ మ్యాటర్ అనమాట. ఒక డెసిషన్ తీసుకుని వచ్చినప్పుడు ఆ డెసిషన్ మీద స్టాండ్ అయ్యి దానికోసం రోజు బ్యాక్ హోమ్లో అక్కడ ప్రూవ్ చేసుకుంటూ, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటూ, ఎందుకన్నా బెటర్ అవుదామనే ఉద్దేశంతో రోజు ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆర్ జస్ట్ లైక్ సోల్జర్స్ అనమాట. సోల్జర్స్ కాకపోతే దేశం కోసం మాత్రం పనిచేస్తారు. మనం ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫర్ బెటర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ దీనికోసం పనిచేస్తాం, ఆర్ మేబీ అవర్ కిడ్స్ ఫ్యూచర్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొన్ని పరిస్థితుల్లో, అనుకున్న పరిస్థితులు లేకపోతే ఇమిగ్రేషన్ లాస్, వీటి వల్ల కొంతమందికి అయి ఉండకపోవచ్చు. ఐ మీన్ అందరూ స్టార్ట్ చేసిన వచ్చే ప్రాసెస్ ఇక్కడ వచ్చి సెటిల్ అవుదామని కొన్ని పరిస్థితుల వల్ల, కారణాల వల్ల కొంతమందికి అయి ఉండకపోవచ్చు ప్రాసెస్. మహా అయితే ఏమైంది, మళ్ళీ మన ఇండియాకే కదా వెళ్తాం. సో డోంట్ వరీ, టెన్షన్ పడద్దు ఎక్కువ. ఈ కంట్రీలో వచ్చి నేర్చుకున్నది ఏంటంటే, ఏ పనైనా చేయటం, ఎలాగైనా బతికేయటం. సో డోంట్ వర్రీ. వర్స్ట్ కేస్ సినారియోలో అనుకున్న ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు, వచ్చిన పని అవ్వట్లేదు, ఇక్కడ ఏం అవ్వట్లేదు అంటే ఏదో ఒకటి నేర్చుకుని ఉంటాం. ఇక్కడ వచ్చినందుకు ఈ కంట్రీ ఏదో ఒకటి నేర్పించిద్ది. సో
ఎక్కడికి వెళ్ళట్లేదు, మనం మళ్ళీ బ్యాక్ మన ఇండియాకి వెళ్తాం. సో డోంట్ వర్రీ. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి జియో పొలిటికల్ అనమాట. జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మనకి వాళ్ళు ఆడే గేమ్ వల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్లో. జియో పొలిటికల్ అంటే ఏంటంటే మన స్టేట్ లెవెల్లో పాలిటిక్స్ ఆర్ సెంట్రల్ లెవెల్లో పాలిటిక్స్ చూస్తూ ఉంటాం. ఇది వరల్డ్లో అన్ని కంట్రీస్ ఆడే పొలిటికల్ గేమ్ అనమాట. లైక్ చెస్ లాగా. ఒక కంట్రీతో బాగుంటే ఒకలాగా బిహేవ్ చేస్తాయి, ఒక కంట్రీతో మనం బాగోపోతే ఇంకోలాగా బిహేవ్ చేస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇది కొన్ని ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ పాండమిక్ టైంలో అప్పుడు మన అగ్రరాజ్యం అధ్యక్షుడు మన మావ ఉన్నాడు కదా, ట్రంప్ మావ. సో చైనాతో వార్ పెట్టుకున్నాడు. మీ వల్లే వచ్చింది అని. ఆ టైంలో మీరు ఆన్లైన్లో వీడియోస్ వాళ్ళ వల్ల వచ్చిందో రాలేదో పక్కన పెడితే టాపిక్. సో చైనీస్ పీపుల్ ఎక్కడున్నా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళందరి మీద అటాక్స్ అయ్యి, ఎస్పెషల్లీ అమెరికాలో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మీద భయంకరమైన అటాక్స్ అయ్యేది. సో వీళ్ళు ఆ కంట్రీని వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చేదో బతుకుతున్న వాళ్ళు. సో ఆ కంట్రీతో వాళ్ళకి సంబంధం లేదు మోస్ట్లీ. బట్ ఇక్కడ ఉన్న సిటిజన్స్ కానీ, ఇక్కడ ఉన్న రైట్ వింగ్ పీపుల్ అంటారనమాట, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ అలా చేయడానికి వాళ్ళ మీద పెద్ద చిన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళని సబ్వేల్లోంచి తోసేయటం, ట్రైన్లోంచి తోసేయటం, లేకపోతే వాళ్ళ మీద మొహం మీద ఫుడ్ తీసుకెళ్ళి కొట్టడం, భయంకరమైన పనులు ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఆ స్పాన్ ఆఫ్ 6 to 1 yearలో భయంకరంగా జరుగుతాయి. మళ్ళీ కామ్ అయిపోతాయి. ఆ కంట్రీస్ మధ్య రిలేషన్ ఒక స్థాయికి నార్మల్ అయినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతాయి. వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఇద్దరు నువ్వా నేనా అంటున్నప్పుడు వాళ్ళ దేశం సంబంధించిన పీపుల్ మీద ఇక్కడ అటాక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదొకటి అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు చాలామంది. అదొక థింగ్. సో ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అన్నమాట. సో రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల మన ఇండియాకి మేబీ చాలా తక్కువ ఇంపాక్ట్. వరల్డ్లో అన్ని కంట్రీస్లో చూసుకుంటే ద లోయెస్ట్ ఇంపాక్ట్ మన ఇండియా మీదే. ఎలా అంటే ఫైనాన్షియల్లీ ఆర్ రెసిషన్ వైజ్ ఎలా చూసుకున్నా మేబీ నార్మల్ వస్తువులన్నీ రూపాయి మీద 2 రూపాయలు 3 రూపాయలు అయి ఉండొచ్చు. మిగతా అన్ని కంట్రీస్లో ట్రిపుల్ ప్రైసెస్ దాటిపోతున్నాయి అన్నీ. ఎవ్రీ కంట్రీ, యూకే, యూరోపియన్ నేషన్స్ అన్నిట్లో, అండ్ అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియా, ఎవ్రీ కంట్రీ చూసుకుంటే భయంకరమైన రెసిషన్ ఉంది. బయట పడటానికి చాలా దాచి మీడియా వెస్ట్రన్ మీడియా అంతా కవరప్ ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. భయంకరమైన రెసిషన్ ఉంది. అంటే అన్ని కంట్రీస్లోకి కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ ద బెస్ట్ పొజిషన్లో ఉంది. ఇండియా ఇంకా మేబీ చైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయి రెండు. ఇంక్లూడింగ్ రష్యా కూడా చాలా భయంకరమైన రెసిషన్లో ఉంది అన్ని కంట్రీస్. సో ఈ భయంకరమైన రెసిషన్లో నుంచి రావాలి అందరూ, ఇంక్లూడింగ్ అమెరికా. సో ఈ అమెరికన్ పొలిటీషియన్స్ని వీళ్ళందరినీ నడిపించేది అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్స్ ఐఎమ్ టాకింగ్. సో వీళ్ళందరూ బ్రోకర్ పని చేసేది ప్రజలకి అండ్ బిజినెస్ మ్యాన్ మధ్య బ్రోకర్ పని చేస్తూ ఉంటారు. సప్లై అండ్ డిమాండ్, వాళ్ళ సప్లైకి డిమాండ్కి వీళ్ళకి నీడ్స్ని, వాళ్ళ నీడ్స్ వీళ్ళకి, వీళ్ళ నీడ్స్ వాళ్ళకి చెప్పి
వాళ్ళ మధ్యలో బ్రోకరింగ్ పని చెప్తే రియల్ పవర్ ఉండదు. ఓన్లీ వాళ్ళ రియల్ పవర్ అంటే కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్, ఒక మొత్తం ఇప్పుడు ఇండియాలో అండ్ చైనా, మేబీ రష్యా అండ్ అమెరికా, అంతే. ఈ మేబీ మిడిల్ ఈస్ట్ ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ ఓన్, కాబట్టి వాళ్ళు ఈ టాపిక్లో అక్కర్లేదు. సో వీళ్ళకి కొంతమంది వీళ్ళు కూడా పర్ఫెక్ట్ కాదు, వీళ్ళు చేసేది కూడా బ్రోకర్ పని అయినప్పటికీ, బట్ కొన్ని స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ లీడర్స్కి. బట్ ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగిపోయింది? రష్యాకి కానీ దీనికి కానీ ఎంతో పని కాదు ఆపాలనుకుంటే, బట్ ఇంటెన్షనల్గా కావాలని ఆపట్లేదు ఏ కంట్రీ అయినా. ఎందుకంటే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లకి ప్రాఫిట్ అన్నమాట. వాళ్ళ బిజినెస్ మ్యాన్ పాకెట్స్ నిండాలంటే వార్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి. ఒకవేళ వార్ ఎండ్ అయిపోయినా కానీ ఎవ్రీ కపుల్ ఆఫ్ అంటే 2-3 సంవత్సరాలకి ఇంకో కొత్త వారు వరల్డ్లో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అమెరికాకి బిజినెస్ ఏంటి? ఎప్పుడు అమెరికాలో ఉన్న బిజినెస్ మ్యాన్లకి ఎప్పుడు మనీ ఇచ్చేది ఏంటి? మిసైల్స్, గన్స్. అమెరికాలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ మెయిన్ బిజినెస్, ప్రాఫిట్ బిజినెస్ ఎప్పుడు యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళకు వచ్చి, వాళ్ళు వేరే వెంచర్స్లో లాస్ అయినవన్నీ వీటిలో కవర్ చేసుకుని ఇంకా $3 బిలియన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. యుద్ధం వల్ల ఓన్లీ నష్టపోయేది నార్మల్ పీపుల్, అంతేగాని పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఎప్పటికీ నష్టపోరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. వాళ్ళు ఆపలేక కాదు, చేయలేక కాదు, బట్ వాళ్ళు ఒప్పుకోరు. లోపల ఉన్న బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఒప్పుకోరు. ఎప్పుడైనా చూడండి, ఏ కంట్రీలో అయినా వాళ్ళు ఫుల్ సంపాదించారంటే అన్నీ తీసుకెళ్ళి ఆ న్యూక్లియర్ బాంబ్స్లోనో, ఆ గన్స్లోనో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. డజంట్ మ్యాటర్ ఏ కంట్రీ అయినా, ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్ బిజినెస్. ఎప్పుడు యుద్ధం జరగాలి, ఆ యుద్ధానికి సంబంధించిన సామాన్లు వీళ్ళు అమ్ముకుంటూ ఉండాలి. దట్ ఈస్ వన్ ట్రిక్ అనమాట. సో ఎప్పుడు ఎవ్రీ 5 years, మహా అయితే ఒక 5 years గ్యాప్, 10 years గ్యాప్ ఉంటే ఆ 10 years గ్యాప్ సంబంధించినందులో ఈ 2-3 yearsలో కొట్టేస్తారు వాళ్ళు. సో ఎప్పుడు ఏదో ఒక పార్ట్ ఆఫ్ దాంట్లో యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళ పాకెట్స్ హ్యాపీగా సేఫ్గా ఉంటారు వీళ్ళు. సో ఈ రష్యన్ అండ్ యుక్రెయిన్ వార్లో ఎవరు సైడ్ ఉన్నారు? సో అమెరికాకి ఏం కావాలి? మన యుక్రెయిన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్, అక్కడ ఉన్న మైన్స్ ఇవి కావాలి. అందుకని వాళ్ళు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. రష్యాకి అమెరికా వాడు రాకూడదు, ఆ చుట్టుపక్కల ప్రదేశానికి వాడు, ఎస్పెషల్లీ యుక్రెయిన్కి వాడు రాకూడదు. అందుకని వాడు యుద్ధం చేస్తున్నాడు. ఈవెన్ దో తప్పైనా వాడు యుద్ధం చేస్తాడు, ఎందుకంటే అమెరికాని వాడి చుట్టుపక్కల వాడు ఉండడానికి వాడు ఇష్టపడ్డు. సో అలానే యూరోపియన్ నేషన్స్ అన్నీ అమెరికాకో లేకపోతే కొంచెం యుక్రెయిన్కైనా ఫేవర్గానే ఉంటాయి, ఆల్మోస్ట్ మెజారిటీ అన్నీ. సో మిడిల్ ఈస్ట్ వాళ్ళు బేసిక్గా వీటిలో ఈ వార్కి సంబంధించిన వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. సో చైనా ఉన్నట్టు సపోర్టు రష్యాకే, అండ్ ఇండియా ఆన్ ద బుక్స్ రష్యాకి సపోర్ట్ కాదు, యుక్రెయిన్కి సపోర్ట్ కాదు. బట్ ఇండియాకి ఆయిల్ అవసరం బిగ్గెస్ట్. మనకి ఆయిల్ లేకపోతే అసలు కంట్రీ ఒక 30 daysలో క్లోజ్ అనమాట. ఇంకా ఆయిల్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోలేకపోతే, ఏదర్ దుబాయ్ నుంచి, ఇంకా రష్యా ఆడితే మనకి మెయిన్ సోర్సెస్, ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకుంటాం, బట్ మెయిన్ సోర్సెస్ ఇవి అనమాట. సో మెజారిటీ మనకి బాగా చీప్కి తక్కువ వచ్చేది రష్యా నుంచి. సో వీఆర్ ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం. ఇంకా ఆయిల్తో పాటు మనకు కావాల్సిన యుద్ధానికి సంబంధించిన వస్తువులు, మిసైల్స్ కానీ ఎప్పుడు రష్యా నుంచి ఎక్కువ కొనుక్కుంటాం అన్నమాట మనం. ఎందుకంటే అమెరికన్ అన్ని వాటి యూరోపుల్లో, ఫ్రెంచ్ అన్నిట్లో కంపేర్ చేస్తే మనకి తక్కువ రేటుకి
మన ప్రైస్లో చెప్పాలంటే హోల్సేల్ రేటుకో డిస్కౌంట్ ప్రైస్కో ఇచ్చేది రష్యా వాడు ఒక్కటే కాబట్టి మనం ఎక్కువ వాడి దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటాం. సో అమెరికా వాడికి ఏంటి, ఇండియా వాడికి ఆన్ ద బుక్స్ సపోర్ట్ చేయకుండా వీడు ఆయిల్ కొనుక్కుంటున్నాడు కాబట్టి వాడు అన్అఫీషియల్గా వీడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు అవసరం, మనం సపోర్ట్ చేస్తున్నాం లేదా అనేది డిఫరెంట్ మ్యాటర్. బట్ వాడి దగ్గర నుంచి ఎక్కువ వాడికి మనీ, వారికి సంబంధించిన మనీకి సరిపడా బిలియన్స్ ఆఫ్ మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి సో మన మీద వాడు చేయాలి. వాడు డైరెక్ట్గా అమెరికా వాడు మన ఏం చేయడు. సో ఎవరిని గెలుతాడు, మనకి ఎవరికి పడదు, మనకి దశాబ్దాల నుంచి ఎవరితో యుద్ధం, ఏ పక్కన ఉన్న మన దేశంతో ఎప్పుడు యుద్ధం కదా, అక్కడి నుంచి పంపిస్తాడు, అక్కడ ఆడిని గెలుతాడు. అది బుక్స్ ప్రకారం ఉండదు, మేము పంపించేది చేయరు అని చెప్తారు ఎప్పుడు. కానీ వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళ దేశమే వాళ్ళకే దెబ్బేసిద్ది ఎప్పుడు, టెర్రరిజం రూపంలో. సో అక్కడి నుంచి గిల్లుతాడు. మనం ఏంటి ఇప్పుడు, మన ఇండియా ప్రాపగాండా అంతా అసలుకి మోడీ విరోధంలో అసలుకి ట్యాక్స్ ఉండవు, అంత తోపు చూశాడు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. అది దాన్ని దెబ్బతీయాలి. దాన్ని దెబ్బతీస్తే ఇంటర్నల్గా ఎప్పుడు మెయిన్ అవుటర్ కన్నా ఇప్పుడు ఇంటర్నల్గా ఈ దేశం లోపలికి వచ్చి దెబ్బతీస్తే ఆ కంట్రీ సిస్టమ్ అంతా వీక్ అయిపోయిద్దని వాళ్ళది ఎప్పుడు. సో వాళ్ళని గెలుతారు. ఎప్పుడైనా ఇండియాది పాకిస్తాన్ది అప్పుడు మొన్న కాశ్మీర్లో ఇష్యూ అయింది కదా, అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇండియన్ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండాలి, గ్లోబ్ ఇవన్నీ చూస్తూ ఉండాలి. బట్ నేను ఆ టైంలో ఓన్లీ పాకిస్తానీ అబ్జర్వ్ చేస్తాను. అప్పుడు దొరుకుతారు దొంగలు, ఎవరు ఇంటెన్షన్తో పంపించారు, ఎవరు పంపించారు, వాళ్ళు లీకులు ఇస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు పాపం నోరు కంట్రోల్ లేకుండా కొన్ని చెప్పేస్తూ ఉంటారు. అంటే ఎవరు చూడరు కదా అని వాళ్ళు అయ్యి చేస్తారు. నేను ఎప్పుడు పాకిస్తాన్ మీడియానే ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఇలాంటి ఎప్పుడైనా అవుతున్నప్పుడు. సో అక్కడ మనకి ఆన్సర్స్ దొరుకుతాయి, కరెక్ట్ ఆన్సర్స్. మిగతా అన్నీ సొల్లు మీడియాలు ఇవన్నీ. అక్కడి నుంచి పాపం వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు గొర్రెలే. సో అక్కడ దొరుకుతారు మనకు దొంగలు, అసలైన దొంగలు వచ్చి అక్కడ మన ఇండియాకి పంపించి అలా చేస్తే మనం బ్యాక్అవుట్ అయిపోతామని. అది వాళ్ళ బ్యాక్అవుట్ అయిపోతే రష్యా వీక్ అయిపోయింది. సో వీళ్ళ రూల్స్ ప్రకారం, వీళ్ళ కండిషన్స్ ప్రకారం, వీళ్ళకి తగినట్టుగా అగ్రిమెంట్ యుక్రెయిన్తో చేసుకుని వాళ్ళకి కావాల్సిన మినరల్స్, వాళ్ళకి కావాల్సిన న్యాచురల్ గ్యాసెస్ చీప్ రేట్కి, ఎందుకంటే వీళ్ళు వార్లో వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన రేటుకి, వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఇచ్చుకుంటారు. అది రష్యా ఒప్పుకునిద్దా? ఒప్పుకోదు. సో ఇది గేమ్ ప్లాన్ అన్నమాట. ఇలా ఉంటుంది గేమ్ ప్లాన్. సో ఈయనకి ఇచ్చితే ఆడొస్తాడు, ఆయనకి ఇచ్చితే ఈడొస్తాడు. అలా ఆడికి కావాల్సిన దానికోసం అయితే అలా గేమ్ ప్లాన్ అనేది ఎవరికి కావాల్సిన వాళ్ళు అలా స్టార్ట్ చేసి వాళ్ళకి దక్కించుకోవటం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ వార్ వల్ల రష్యా డీజిల్, అదే ఆ న్యాచురల్ రిసోర్సెస్, గ్యాసెస్, ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఆపేయటం వలన యూరోపియన్ దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, కెనడా, రష్యా అండ్ రష్యాలో కాదు, ఆస్ట్రేలియా, ఈ అన్ని దేశాల్లో విపరీతమైన రేట్లు ఫస్ట్ గ్యాస్తో పెరిగి తర్వాత నార్మల్ తినే వస్తువులుగా నుంచి అన్నిటి మీద ఎఫెక్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయిందనమాట. రేట్లు $5కి పడేది $15 పడుతుంది ఇప్పుడు. నార్మల్ వస్తువు ఏదైనా సరే అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి రేట్స్. సో రెసిషన్ అనేది పీక్లో ఉంది. సో రెసిషన్ పీక్లో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రీకిలో డబ్బులు ఎలా గవర్నెన్స్ చేయడానికి కానీ, జనాలకి గవర్నెన్స్ చేయడానికి డబ్బులు లేవు ఎవరి దగ్గర. ఇంక్లూడింగ్ అమెరికా $1 బిలియన్ డెప్త్లో ఉంది, ఫుల్ అప్పుల్లో ఉన్నాయి అన్ని దేశాలు.
సో ఈ దేశాలన్నిటికీ గొర్రెలు ఎక్కడి నుంచి దొరుకుతారు? అన్నిటికన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఎవరు? మనమే. సో చైనా కన్నా మనమే ఉన్నాం ఇప్పుడు. సో చైనా నుంచి వచ్చేవాళ్ళు మెల్లమెల్లగా ఆఫ్టర్ పాండమిక్ చాలా వరకు తగ్గిపోయారు. వేరే దేశాలకు వచ్చే సంఖ్య అనేది తగ్గిపోయింది. బట్ మన ఇండియా మాత్రం 2020 నుంచి 2025 చూసుకుంటే అన్ని కంట్రీస్లో డబల్ అంతకుముందు వచ్చే పాపులేషన్ కన్నా 5 times వచ్చారు. USA, UK అండ్ కెనడా, ఆస్ట్రేలియా, వీళ్ళందరికీ దేశాలు నడపడానికి డబ్బులు లేక క్యాష్ కౌస్ అంటే డబ్బులు ఇచ్చే అంటే అక్కడ యూనివర్సిటీలు నడవాలన్నా, హౌసింగ్ మార్కెట్ నడవాలన్నా, ఏది నడవాలన్నా ఒక $40,000-50,000 పెట్టుకుని వచ్చే గొర్రెగాళ్ళు మనమే అని డిసైడ్ అయ్యారు. సో అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేస్తారు మెల్లమెల్లగా. యూనివర్సిటీస్ నుంచి అది ఇస్తామని, ఇది ఇస్తామని, కన్సల్టెన్సీల రూపంలో, వీళ్ళ రూపంలో, వాళ్ళ రూపంలో మన దేశంలో రుద్దుతం స్టార్ట్ చేస్తారు. సో మనకి డాలర్ కదా, డాలర్ వస్తే హ్యాపీ, డాలర్ ఉంటే మనం హ్యాపీ, మన లైఫ్ అయిపోయి సెట్ అయిపోయిద్ది, అన్ని కష్టాలన్నీ పోతాయి. ఆ ఉద్దేశంతో మనం ఉంటాం. మన మైండ్ సెట్ ఇక్కడ రూపాయి కదా, రూపాయి ఇక్కడ డాలర్ కదా, డాలర్ ఉంటే అంత హ్యాపీ అయిపోయిద్ది అనుకునే మైండ్ సెట్లో ఎదురు చూస్తూ ఉంటాం. లైఫ్ బెటర్ చేద్దాం, లైఫ్ ఇంకా బెటర్ అవుదాం అని చూస్తూ ఉంటాం కదా ఆశతో. సో అది యూజ్ చేసుకుని వీఆర్ వెల్కమింగ్ అని ఫుల్ కంట్రీస్ వాళ్ళకి కన్సల్టెన్సీ చేసిన వాళ్ళకి డబ్బులు, డబుల్ బ్రోకర్ అసలు ఫుల్ డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి విపరీతంగా తట్టలుగా ఎలా పడితే అలా వాళ్ళకి. ఎందుకంటే ప్రతివాడు $40,000 తెస్తాడు, వచ్చేవాడు $30,000-40,000 తెస్తాడు. ఆ 40,000 ఎందుకు? ఆ సిటీ నడపడానికి, ఆ టౌన్ నడపడానికి, యూనివర్సిటీలు నడపడానికి, ఆ టీచర్ శాలరీలకి, ఆ చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ అకామిడేషన్కి, ఆఫ్ ద నీకు క్రైసిస్ని వీళ్ళు సెట్ చేసేస్తారు. బేసిక్గా ఆఫ్ ద క్రైసిస్ మొత్తాన్ని సెట్ చేసేస్తారు వీళ్ళే. సో నీకు ప్రాబ్లం ఏముంది? ఆ వాళ్ళు ఉన్న 3 years మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు నీకు. వాళ్ళు చదువు ఉండి అంత చదువుతున్నప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉండదు. బ్యాచిలర్స్కి వస్తే ఇంకా 4 years, వాళ్ళంతసేపు నీకు ఏం ప్రాబ్లం రాదు. సో ఈలోపు గవర్నమెంట్లు మారి డెమోక్రాట్ నుంచి రిపబ్లిక్ అయ్యి, రిపబ్లిక్ నుంచి డెమోక్రాట్, అలా గవర్నమెంట్లు మారి అన్ని రైట్ వింగ్ ఉద్దేశాలు ఉన్న ప్రభుత్వాలు అన్నీ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఆశ చూపిస్తారు. వాళ్ళకి ఎందుకంటే వీళ్ళే కావాలి, వాళ్ళు లేకపోతే లేదు, అన్ని ఆశ చూపిస్తారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, గ్రీన్ కార్డ్ ఇస్తాం, డైరెక్ట్గా అసలు మీకు స్టూడెంట్ నుంచే డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం, అసలుకి ఏం అక్కర్లేదు, అన్నీ ఆశ చూపించి వచ్చిన తర్వాత అది రియాలిటీ చేయడానికి వాళ్ళకు ఉన్నంత స్టామినా కానీ అసలు ఉన్న వాళ్ళకే దికానా లేదు. ఇక్కడ బయట వచ్చి ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళందరికీ దికానా ఎక్కడి నుంచి చేస్తారు? సెట్ చేయలేరు. సో ఇష్టం వచ్చినట్టు పాలసీలు, ఇమిగ్రేషన్లు అవి ఎప్పుడో చేంజ్ అవ్వాల్సినవి రోజుకొక పాలసీ, రోజుకొక ఇమిగ్రేషన్లు మారిపోతూ ఉంటాయి. అవి మారిపోయి అంటే మనం ఇంకా బతకడానికి అవ్వలేనంతగా చేస్తారు, మనల్ని ఇబ్బంది పెట్టి. అంటే అది మనమే తప్పు చేసి వచ్చినట్టు ఉంటాయి అన్నమాట అన్ని పాలసీలు. ఎవరు రమ్మన్నారు, ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, ఆ టైపు వాళ్ళే అడ్వర్టైజింగ్ చేసి వాళ్ళే రమ్మని పిలిచి ఇది ఇస్తాం అని చెప్పి మన డబ్బులన్నీ ఇక్కడ మనం అంతా ఇన్వెస్ట్ చేసి పెట్టి చేసిన తర్వాత యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ అని స్కాములు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. సో మెల్లమెల్లగా ఈ ప్రతి దేశంలో 60% వర్కింగ్ పీపుల్ ఉంటే 60-70%, ఒక 30% అబ్సల్యూట్ వేస్ట్ పీపుల్ ఉంటారు ఏ కంట్రీ అయినా. సో వాళ్ళకి ఈ సో కాల్డ్ వెస్ట్రన్ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అడుక్కు తిన్న సిచ్యువేషన్లో వాళ్ళని రేపెడతారు. ఏమని? వీళ్ళు వచ్చటం వల్లనే మీకు జాబులు రావట్లేదు, వీళ్ళు రావటం వల్లనే మీకు లైఫ్ ఇలా ఉంది, వీళ్ళు రావటం వల్లే మీరు ఇలా ఉన్నారు అని మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ అనౌన్సింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు.
దాంతో వాడు ఆ లైఫే చిరాకి ఎత్తిపోయి మెంటల్ వచ్చేసి ఆడు రోజు జాబులు చేయలేక వాడు మెంటల్ డిప్రెషన్లో ఉంటాడు. సో వాడేంటి, వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎదురు తిరిగి ఏం మాట అనలేరు, ఎదురు తిరిగి కొట్టలేరు, ఏం చేయలేరు. సో వీళ్ళ మీద పడి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ వాళ్ళు బతకడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎలాగోలా ఇమ్మీడియట్గా పంపించాలి. అదే అలా జరిగిద్దా? అలా ఎలా జరిగిద్ది? అలా జరగదు కదా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలా చేస్తే వీళ్ళు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళ కంట్రీని గవర్నెన్స్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఉన్నదాన్ని గవర్నెన్స్ చేయలేకే వాళ్ళకి డబ్బులు అవసరమయ్యే వాళ్ళు ఉన్న రిసోర్సెస్ పని చేయరు. సగం మంది 30% పనికి మాలినాలు ఉన్నారు కాబట్టే తీసుకున్నారు. ఈ గ్యాప్ని ఇది అండర్స్టాండ్ అయ్యే వాళ్ళకి బ్రెయిన్ ఉండదు ఫస్ట్ అర్థం చేసుకునేంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న ఆ లోకల్ పీపుల్కి వాళ్ళకి వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది నెగిటివ్ థాట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో పెట్టేసుకుంటారు అన్నమాట. సో అందరూ ఇలా హేట్ఫుల్గా ఉంటారంటే లేదు. 100లో 70% చాలా మంచిగా, చాలా హెల్ప్ఫుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంచుతారు, చాలా బాగుంటారు. 70 to 80% చాలా మంచిగా ఉంటారు. ఎక్కడో 20% అక్కడ ఇక్కడ ఉంటారు. ఐ మీన్ రూరల్ ఏరియాస్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా ఈవెన్ సిటీస్లో ఉన్న చాలా ఏరియాలో కొంతమందికి ఆ హేట్ఫుల్ ఫీలింగ్ అనేది ఉండిద్ది. వాట్ ఎవర్ వాళ్ళు చూస్తున్న న్యూస్ కానీ, ఇలా న్యూస్ల్లో కూడా మన న్యూస్ ఛానల్స్లో వీటిలో చెప్తున్నట్టు అసలు చెప్పటమే వీడు అసలు వచ్చాడంటే ఇమిగ్రెంట్, ఇల్లీగల్ అసలు యూజ్ చేసే టెర్మినాలజీ అలా ఇల్లీగల్, ఏలియన్ అంటే ఏలియన్స్ ఏమైనా వస్తారేంట్రా బాబు, కాదు కదా, మనుషులే కదా. అసలు ఆ టెర్మినాలజీ యూజ్ చేయడమే చూడండి. ఇల్లీగల్ ఓకే, ఇల్లీగల్గా వచ్చాడు, వాడు తప్పు చేశాడా, రైట్ చేశాడా, బ్యాక్గ్రౌండ్ చెక్ హిస్టరీ చేసి అది ఓకే, అది సపరేట్ ఇష్యూ, టాపిక్ అసలు ఎంత సపరేట్ ఇష్యూ. అది వాళ్ళు పెట్టుకున్న పేరు అలాంటి టెర్మినాలజీ యూజ్ చేసి ఆ చేసిన వాడు మళ్ళీ ఇంకోది ఏదో తప్పు చేయడం వలన అది పదే న్యూస్ ఛానల్లో వేస్తూ ఉండడం వల్ల ఒక హేట్ అనేది పెరిగిపోయింది అనమాట. ఆల్రెడీ హేట్ఫుల్తో ఉంటారు వాళ్ళు 20% 30% పీపుల్. వాళ్ళకి ఇంకా వాళ్ళు వచ్చి ఆన్లైన్లో వీటిల్లో ఎప్పుడు వీళ్ళు మిస్టేక్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళు తప్పు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి మనళ్ళు కూడా అన్నీ కాదు, కొన్ని చేస్తారు, చాలా పనులు అసలు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. సో అది ఎలాంటివి అంటే అసలుకి ఒక 2-3 ఇన్సిడెంట్లు చూసాం. లేక్కి వెళ్తారు, లేక్కి వెళ్ళినప్పుడు మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తారు, మహా అయితే వాటర్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అందరు. లేకపోతే వాటర్లో ట్యూబ్స్ వేసుకొని ప్లేయింగ్ అలా చిల్ అయిపోయి కాసేపు వెళ్ళిపోతారు అన్నమాట. ఒక ఇన్సిడెంట్ చూశాను నేను. ఆ లేక్లోనే మనల్లే లేక్లోనే షాంపూలు తీసుకెళ్ళి, అది ఏంటంటే కల్చర్ మన ఇండియాలో చాలా వరకు యాక్సెప్టబుల్గా ఉంటాయి అన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు షాంపూలు పెట్టుకుని స్నానాలు చేసేసేటాలు ఇవన్నీ మన కల్చర్లో ఎన్ని యాక్సెప్టబుల్. ఇక్కడ ఇలా ఎన్ని చూస్తే ఐటెంగాలు చూసినట్టు, ఎవరి రైల్లో చెప్రిగాలు చూసినట్టు చూస్తారనమాట మనల్ని. సో అలాంటి ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీలో కొత్తగా వచ్చే వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకోండి. కొన్ని విషయాల్లో ఒకవేళ తప్పు చేసినా కానీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండడానికి చేయండి, అది బెటర్. ఊరికనే ఇలాంటి పీపుల్ ఏంటంటే ఎప్పుడు మనల్ని ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు మనం ఏంటంటే ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి బెటర్. ఎప్పుడు తప్పు దొరుకుతాడా వీడు, ఎప్పుడు ఇన్ని ఆన్లైన్లో పెట్టేద్దాం, లేకపోతే వీళ్ళని కమ్యూనిటీని డిస్రెస్పెక్ట్ చేద్దాం, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ వాటిల్లో అదే పనిగా ఎదురు చూస్తూ ఉంటారు. నార్మల్ పీపుల్ చాలామంది అసలు ఎవరు పట్టించుకోరు, ఏదేదో చేసేళ్ళే అనుకుంటూ మహా అయితే లుక్ ఇచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది అదే పనిగా చేసి ఇంకో ఇన్సిడెంట్ నేను చూసింది ఏంటంటే, గార్బేజ్ ఇంట్లో హ్యాపీగా మనం ముందు పెట్టుకుంటాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ట్యూస్డేనో వెన్స్డేనో వాట్ ఎవర్ డేస్ ఉంటాయి, అవి తీసుకెళ్తాను. ఒకవేళ ఫుల్ అయిపోయింది అనుకో,
ఇంట్లో పెట్టుకుని ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తాం. ఒకవేళ పార్టీ జరిగిన ఎక్కువ మంది వచ్చారనుకో, లేకపోతే ఆ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీ, ఎవ్రీ కమ్యూనిటీకి ఇక్కడ వేస్టేజ్ అని ప్రైవేట్వి ఉంటాయి, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కడితే అయిపోతాయి. ఒక $50 ఎక్స్ట్రా అవుతాయి మహా అయితే. దానికి మన వాళ్ళు ఒక వీడియోలో లేడీస్ అండ్ హస్బెండ్, వైఫ్, ఇంకా ఇద్దరు తీసుకెళ్ళి పార్కులు పక్కన, అంటే వాళ్ళు హ్యాపీగా పార్కులు ఎన్ని ఫుల్ మెయింటైన్డ్గా చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసి పిల్లలు అలా ఉండే చోట తీసుకెళ్ళి అక్కడ పక్కన డంపింగ్ చేస్తున్నారు. అసలుకి ఎంత పిల్లలు అందరూ ఆడుకునే చోట పక్కనే, అది కూడా ఎంత సిల్లీ దొరికేస్తున్నారు. అవన్నీ ఆన్లైన్లో పెట్టి ఇగో వీళ్ళందరినీ ఇప్పుడు ఇగో ఆ కంట్రీ నుంచి, ఈ కంట్రీ అంటే మనమే, మా కంట్రీ నుంచి తీసుకొస్తే ఈ థర్డ్ కంట్రీ లాగా ఈ కంట్రీస్ని కూడా మార్చేస్తారు, వాళ్ళ కంట్రీని ఎలాగో మార్చేసుకున్నారు వాళ్ళు అని మనల్ని మన కంట్రీని అంటారు. మన కంట్రీని మనం ఎప్పుడైనా అనుకోవచ్చు, ఎందుకంటే మనకు హక్కు ఉంటుంది ఎప్పటికైనా. కానీ బయట ఆడంటే మాత్రం ఇట్స్ నాట్ గుడ్. మన చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాడతారు అన్నమాట. అది మన డిస్రెస్పెక్ట్ వేరే వాళ్ళు అనుకుంటా దాన్ని మినిమలైజ్ చేసుకోవడం మన మెయిన్ థింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళంటే భయంకరమైన భయపడిపోయి, అసలుకి వీళ్ళు వస్తేనే అసలుకి అమ్మో ఇండియన్స్ అంటేనే భయపడిపోయి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్కామ్లు అనమాట. భయంకరమైన అసలుకి వీళ్ళకి స్కాములు చేస్తూ ఉంటారు మన వాళ్ళు. 70-80% మన వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. తర్వాత నైజీరియన్స్ అని, కొంత పాటు చైనీస్, 3 కంట్రీస్ మెయిన్ ఎక్కువ ఉంటాయి. అందరిలోకి మెయిన్ ఎక్కువ మన ఇండియన్స్ అనమాట. భయంకరంగా అంటే ఎలా అంటే అసలుకి ఇంకా పాపం వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూశాను. ఎలా అంటే వాళ్ళ జీవితాంతం సేవింగ్స్, అసలు ఊరు కూడా దాటకుండా, అసలుకి అసలు టొరంటో కూడా రారు, ఊర్లో నుంచి టొరంటో కూడా రాకుండా జీవితాంతం అదే ఊర్లో మొత్తం బతికి దాచిపెట్టుకుని రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచే చేస్తారు. స్కామ్ సెంటర్లన్నీ చేసి మొత్తం వాళ్ళ ఉన్నాయి మొత్తం లాగేస్తారు. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? అలా చూసి కొన్ని వేల కేసులు చూసిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలకి ఓకే వీళ్ళంటే ఈ కంట్రీ నుంచి వచ్చారు అంటే ఓకే వీళ్ళే స్కామ్ గాళ్ళే అనే ఒక ఇంప్రెషన్ పడిపోయిద్ది అనమాట. మనం ఏం చేయలేం, అది మనం కాకపోయినా కానీ వాళ్ళకి అది ఇంప్రెషన్ అలా హేట్ఫుల్గా పడిపోయిద్ది. ఎవరో చేసిన తప్పు వల్ల మనకి అలా పడిపోయిద్ది వాళ్ళకి. తర్వాత ఇంకోటి కల్చరల్ ఫ్రిక్షన్ అనమాట. అంటే ఇక్కడ మనం వేరే కంట్రీకి వచ్చాం, మనది డిఫరెంట్ రిలీజియన్, ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ చేసే వాళ్ళది డిఫరెంట్ రిలీజియన్. డిఫరెంట్ అయినప్పుడు ఇన్ కేస్ మనం పెళ్ళి జరుపుకుంటున్నా ఏమన్నా ఉన్నా కానీ పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ కమ్యూనిటీ హాల్లో నువ్వు లోపల ఎంత గోల్ చేసుకుని ఏది చేసుకున్నా ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇన్సిడెంట్ చూసాను, ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి మన వాళ్ళే, వాళ్ళు కమ్యూనిటీలో వేరే డిఫరెంట్ ఉంటారు కదా, చైనీస్ అని, అమెరికన్స్ అని, లేకపోతే కెనడియన్స్, అలా డిఫరెంట్ ఉంటారు కదా. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి కార్లు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే ఇంటికి వస్తారు కదా వచ్చే వాళ్ళందరూ, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి నువ్వు వాళ్ళకి పర్మిషన్ తీసుకుని వాళ్ళందరిని అడిగినప్పటికీ వీళ్ళ డామినేషన్ ఏంట్రా బాబు ఇక్కడికి వచ్చి మన కంట్రీలో, ఇక్కడ వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పడిపోయిద్ది అనమాట. వీళ్ళు ఉంటే ఇంతే గోల ఫుల్ సౌండ్లు పెట్టేసి. కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది ఓకే వాళ్ళు ఇలా చేసుకుంటారు అనుకుంటా, ఇలా కల్చర్ ఇలా ఉండిద్ది అనుకుని దీన్ని ఇష్టపడి మంచిగా వచ్చి ఎంజాయ్ చేసి చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారు హ్యాపీగా. అది నచ్చని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది, మనకి డబ్బులు ఎక్కువ అయిపోతాయో లేకపోతే ఇలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కనుకుండా ఒక సెంటర్ తీసుకొని, లేకపోతే కమ్యూనిటీ హాల్స్లోనో ఎక్కడ ఉంటాయి ఏ కమ్యూనిటీకి అలా, లేకపోతే బయట రెంటల్ కానీ అలా ఆ ప్లేస్లో అందరికీ మన సరిపోయేలాగా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఎంత గోల చేసుకుని ఎంత చేసుకున్నా ఎవరికేం ఉండదు.
నువ్వు ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది, వాళ్ళ ఈ బ్లాక్ చేసేసి వాళ్ళ రోడ్లు కార్లు వెళ్ళటానికి లేకుండా వాళ్ళు ఎక్కడో కారు పెట్టుకుని వాళ్ళు అందరూ $1 million పెట్టి హౌసులు కొనుక్కునేది. నీ ఏదో ఈ పెళ్ళి అయితే మొత్తం గోల చేసి మన దగ్గర అంటే చల్తా హాయ్ ఓకే లాగిచ్చేయచ్చు, మన దగ్గర పెద్ద పట్టించుకోరు. ఒకవేళ ఉన్నా కానీ ఏముందిలే ఒకరోజు అడ్జస్ట్ అవుతారు, చెప్పొచ్చాం కదా అన్నట్టుగా ఉంటారు, పెద్ద పట్టించుకోరు మహా అయితే మన దగ్గర. ఇక్కడ మెంటాలిటీ అలా ఉండదు చాలామందిది. కొంతమంది చిల్లు ఉండే మెంటాలిటీ ఉంటారు, ఓకే లైట్ ఒకరోజే కదా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఏంటి అన్నారు ఇంకా అసలు నువ్వు పర్మిషన్లు తీసుకున్నావు, లైట్కి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే బ్యాచ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. అండ్ అలానే రిలీజియస్ది ఇప్పుడు మామూలుగా వినాయక చవితి ఇలా వేరే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, చాలామందికి బయట వాళ్ళకి ఎన్ని మనం చేసే కార్యక్రమాలు కానీ బయట సాంగ్స్ పెట్టి ఇలా చేసే కానీ చాలామందికి ఇష్టం ఉండదు. అలా ఉన్నప్పుడు అక్కడ ఆడియన్స్ ఏంటి, ఎవరున్నారు పక్కన, కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆబ్లిగేషన్ మీద వస్తారు, పోలీసులు కానీ వీళ్ళు కానీ. అలా వచ్చిన వాళ్ళందరికీ అది ఇష్టం ఉండాలని లేదు. ఓకే అలేదో జస్ట్ వచ్చేటప్పటికి మన గ్రూపుల్లో మన వాటిల్లో సర్క్యులేట్ పదే చేసేసేసి వాళ్ళు వచ్చారు డ్యాన్స్ అని అనుకున్నారు అనుకో, వాళ్ళు ఓకే మేబీ వాళ్ళు ఇష్టమే ఉండవచ్చు రాకపోవచ్చు, వాళ్ళైతే ఆబ్లికేషన్ల మీద వచ్చి ఉండొచ్చు. అది పెట్టేసి మిగతా వాళ్ళందరూ చూస్తారు, చూసేసి ఓకే వీళ్ళేంటి ఎంత గోలగోలు చేస్తున్నారు. అవసరం లేని హేట్ని మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల నువ్వు హ్యాపీగా కమ్యూనిటీలో పెట్టుకుని చేసుకుంటే ఏముండదు. అది సోషల్ మీడియాలో వీళ్ళు వచ్చి మన దాంట్లో డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ కొంతమంది చిల్లే వాళ్ళు ఉంటారు, మనం ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంటే పక్కన వచ్చి చిల్లే వాళ్ళు ఉంటారు. అది పెట్టేసి అది దేవుడి పేరు మీద పెట్టి అలా పెట్టడం వల్ల ఓకే వీళ్ళొట్టి మొత్తం కన్వర్ట్ చేసేస్తున్నారా ఇక్కడికి వచ్చి అన్న ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అలా వెళ్ళిపోయి ఇంకా మన మీద ఇంకా హేట్ పెరగటానికి అనేది ఇంకా ఎక్కువ ఉద్దేశం ఉండిద్ది. సో మీరు అడగచ్చు, బాబు రే అసలు మిస్టేకే చేయలేదా ఇప్పుడు దాకా ఇన్ని ఇయర్స్లో ఏంటి అని అడగచ్చు. లేదు చేశా, నేను నెంబర్ 1 చెప్పిగాన్ని నెంబర్ 1 ఎదవని. సో ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. 2020లో అనమాట ఇది. ఒకసారి మౌంటైన్ ఏరియా అయితే ఈ ఉన్న స్టేట్లోనే ఆల్బర్టా అనే స్టేట్లోనే ఉన్నాం అనమాట. సో మా మౌంటైన్ హైకింగ్కి వెళ్తున్నాం అనమాట, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్. ముందు రోజు ఏమైంది, కార్లో వెళ్తుంటే ఒక 3-4 గ్రిజ్లీ బేర్స్ తల్లి పిల్లలు కనిపించాయి అనమాట. గ్రిజ్లీ బేర్స్ అన్నవి కొంచెం అగ్రెసివ్ అనమాట, అటాక్ చేస్తాయి అనమాట, డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసి పీకేస్తాయి, బల్లులు అంటారు కదా బియర్లు. సో అటాక్ చేస్తాయి అనమాట. సో మళ్ళా తర్వాత రోజు మేము మార్నింగ్ హైక్కి వెళ్తున్నాం, ఎర్లీ మార్నింగ్ అనమాట 6-5 ఆ టైంకి. సో మన మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, మన పెరిగిన వాతావరణం నుంచి వచ్చినప్పుడు ఓకే మార్నింగ్ కొండ ప్రదేశాల్లో కానీ లేకపోతే కొంచెం ఇలాంటి యానిమల్స్ అక్కడ మౌంటైన్ లైన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, ఓకే ఏదో ఒకటి గోల్ చేసుకుంటూ లేకపోతే సాంగ్స్ ఏదో ఒకటి పెట్టుకుని స్పీకర్లు వెళ్తే అవి మనల్ని ఏం చేయవు కదా, కొంచెం భయపడతా ఉంటాయి, మన దగ్గర కూడా ఏమి ఉండవు కదా అనే ఆ టైప్ మైండ్ సెట్లో మొత్తం అన్ని చోట్ల కాదు, కొంచెం ఎక్కడైతే బాగా థిక్గా కొంచెం ఫారెస్ట్ థిక్ ట్రీస్ ఉండి అలా ఎక్కడి నుంచే అలా ఉన్న చోట పెట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. అయితే హైక్ మొత్తంలో అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చే టైంకి ఒక ఆవిడ, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆఫ్ చేసే ఉన్నా, సాంగ్స్ స్పీకర్లో పెట్టి ఉంచాను. ఎక్కడో ఒక చోట పెట్టాను బాగా మరీ మార్నింగ్ పూట మరీ చీకటి గుండి అలా ఉన్నప్పుడు పెట్టాను. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్కడో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం వాళ్ళ ఇంటికి ఆ టైప్లో పెట్టాను అనమాట. సో వచ్చి ఒక ఆవిడ ముసలావిడ 60-70 ఇయర్స్ ఉంటాయి, చెప్పింది, బాబు మీరేంటి నార్మల్ షూ వేసుకొని వచ్చేసారు, అలా కాదు మంచిగా హైకింగ్ షూ వేసుకురండి, మీకు ఇలా స్టిక్స్ అని ఇలా హైకింగ్ స్టిక్స్ అని ఇలా ఉంటాయి, ఎన్ని క్యారీ చేసుకొస్తే మీకు ఫ్యూచర్లో వెనకాల బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటివన్నీ ఉండవు, అప్పుడు మీకు సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది, ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టి అలా డిస్టర్బ్ చేయమాకండి, వేరే వాళ్ళకి నచ్చదు అలా అంటే. ఓకే మేడం, ఓకే డిస్టర్బ్ అయితే మీకు సారీ, ఇంకోసారి నేను రిపీట్ చేయను అంటే ఇలా ఉంటాయి కదా నేను ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఓకే వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయాలి, అలాంటివి మనం చాలా చేసాం.
జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒకసారి తప్పని తెలిసిన తర్వాత ఇంకోసారి మనం రిపీట్ చేయొద్దు అంతే. అది వేరే వాళ్ళకి నచ్చదు. ఆ మౌంటైన్ స్పేస్లో స్పిరిచువల్గా ఉంటారు కాబట్టి వేరే వాళ్ళకి నచ్చదు. సో డోంట్ రిపీట్ అనమాట. వేరే వాళ్ళకి నచ్చదు. కొన్ని మేనర్స్ ఇవన్నీ డే బై డే అన్నీ ఒకే రోజులో నేర్చుకోం కదా. విత్ ఎక్స్పీరియన్సెస్ పీపుల్తో, సీనియర్స్ దగ్గర నుంచి అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, మనకన్నా ముందు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. అలా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. టు బి కంటిన్యూడ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ వీడియోస్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.